ఈ 7 పరిహారాలు చేసి చూడండి. కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. వారంలోని 7 రోజులు 7 గ్రహాలకు సంబంధించినవి. ప్రతి ఒక్కరూ తాను ఎవ్వరి ముందు చేయి చాచాల్సిన అవసరం లేకుండా తన కుటుంబానికి జీవితంలోని సుఖశాంతులను, ఆనందాన్ని అందించాలని కోరుకుంటారు. ఇలాంటి కోరికలు నెరవేరాలంటే జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని పరిహారాలు సూచించారు. డబ్బు కోసం కొన్ని పరిహారాలు చేస్తే ఖచ్చితంగా మీరు కోరిక నెరవేరుతుంది. డబ్బుకు లోటు లేకుండా చేసే పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సోమవారం చేయవలసిన పరిహారం. సోమవారం శివయ్యకు చెందిన రోజు. ఈ రోజు మీ కోరికలు నెరవేర్చుకోవడానికి శివుడికి చేసే పూజ అత్యంత ఫలవంతం అని చెప్తారు. సోమవారము శివుడిని పూజించిన వెంటనే అనుగ్రహం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. సోమవారం రోజున శివాలయంలో నెయ్యి దీపం వెలిగించి శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేయండి. అదేవిధంగా బిల్వపత్రము, ఉమ్మెత్త, మారేడుని సమర్పించండి. ఇలా చేస్తే శివానుగ్రహం కలిగి మీ కోరికలు వెంటనే నెరవేరుతాయి. మంగళవారం చేయవలసిన పరిహారం. మంగళవారం రోజు హనుమంతుడికి చెందిన రోజు. ఈ రోజున హనుమాన్ చాలీసాను పారాయణ చేయండి. ఎరుపు రంగు దుస్తులు ధరించి హనుమాన్ ఆలయానికి వెళ్ళి రామనామం జపించండి. హనుమంతుడికి గులాబీ పూల దండను సమర్పించి మోతిచూరు లడ్డును నైవేద్యంగా పెట్టండి. బుధవారం చేయవలసిన పరిహారం. బుధవారం గణపతికి చెందిన రోజు. గణేశుడికి గరిక అంటే చాలా ఇష్టం కనుక బుధవారం గణేశుడికి 21 గరికలు గణపతికి సమర్పించండి. ఇలా చేయడం వల్ల మీ కోరికలు నెరవేరుతాయి. బుధవారం ఉపవాసం ఉండడం వల్ల వ్యాపారం, ఉద్యోగంలో ఎలాంటి ఆటంకాలు ఉండవు. బుధవారం రోజు శ్రీ మహావిష్ణువు సహస్రనామ స్తోత్రాన్ని పఠిస్తే అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. గురువారం చేయవలసిన పరిహారం. ఈ రోజు శ్రీహరికి చెందినది. గురువారం నాడు పసుపు తీసుకొని దాని ఎర్రటి గుడ్డలో కట్టండి. అనంతరం ఆ పసుపు మూటను డబ్బు ఉంచే ప్రదేశంలో పెట్టండి. ఈ విధంగా చేయడం ద్వారా మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందుతారు. గురువారం అరటి చెట్టు దగ్గర స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపం వెలిగించడం ద్వారా సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి సంతోషించి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. అదృష్టాన్ని పెంచుకోవడానికి గురువారం ఈ పరిహారం చేయడం ద్వారా దేవగురువు బృహస్పతి అనుగ్రహం లభిస్తుంది. ఈ రోజున స్నానం చేసే నీటిలో పసుపు పొడిని కలిపి స్నానం చేస్తే మంచిది. శుక్రవారం చేయవలసిన పరిహారం. శుక్రవారం లక్ష్మీదేవికి సంబంధించిన రోజు. శుక్రవారం రోజు ఎర్రని వస్త్రంలో పచ్చకర్పూరం వేసి మూట కట్టి లక్ష్మీదేవి ఫోటో ముందు ఉంచాలి. ఆ తర్వాత ఆ మూటకు ధూపం వేయాలి. ఈ మూటను తీసుకెళ్లి బీరువాలో డబ్బు పెట్టే చోట ఎవరికి తెలియకుండా పెట్టాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉంటుంది. శుక్రవారం నాడు దుర్గామాతకు ఎంతో ఇష్టమైన ఎర్ర మందారం పువ్వులను అర్పిస్తే మీ జీవితంలో అద్భుత ఫలితాలను ఇస్తుంది. శుక్రవారం నాడు వినాయకుడు దుర్గామాతకు 5 ఎర్రపు మందార పువ్వులను సమర్పించండి. ఈ పువ్వులలో ఒకటి మీ ఇంట్లో లాకర్లో ఉంచండి. ఈ పరిహారంతో మీకు ఎప్పటికీ డబ్బు కొరత అనేది ఉండదు. ప్రతి శుక్రవారం లాకర్లో మందారం పువ్వులను మార్చుతూ ఉండండి. శుక్రవారం రోజున పసుపు, కుంకుమలు ఎవరికైనా దానం చేయండి. ఈ రోజున చేసే పూజలతో లక్ష్మీదేవి అనుగ్రహం సదా నిలిచి ఉంటుంది. శనివారం చేయవలసిన పరిహారం. శనివారం శనేశ్వరుడికి చెందిన రోజు. ఈ రోజు రావి చెట్టు కింద ఆవ నూనెతో దీపం వెలిగించండి. అలాగే ఈ రోజున రావి చెట్టుకు పాలు, నీరు, బెల్లం సమర్పించాలి. ఈ విధంగా చేయడం ద్వారా గ్రహాల అనుకూలతతో పాటు దేవతల ఆశీర్వాదానికి దారితీస్తుంది. ఈ విధంగా అదృష్టం మీకు కలిసి వస్తుంది. అంతేకాకుండా జీవితంలో పురోగతికి నూతన మార్గం తెరుచుకుంటుంది. శనిదోషంతో బాధపడుతున్న వారు శనివారము శ్రీ వెంకటేశ్వర ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని అనంతరం ఆవు నేతితో దీపం వెలిగించాలి. ఇలా చేసిన వారికి శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పాటు బాధలు తొలగి సుఖ సంతోషాలు కలుగుతాయి. దీనివల్ల ఏలినాటి శని దోషాలు తగ్గుతాయి. ఈ రోజున నీలిరంగు వస్తువులను దానం చేస్తే మంచిది. ఆదివారం చేయవలసిన పరిహారం.
ఆదివారం ప్రత్యక్ష దైవం సూర్యభగవానుడికి చెందిన రోజు. ఉద్యోగ వ్యాపారాలలో పురోభివృద్ధి కావాలంటే ఆదివారం నాడు పారే నీటిలో బెల్లం బియ్యం పొయ్యండి. ఇలా చేయడం వల్ల భక్తులపై సూర్యభగవానుడి తన దీవెనలు కురిపిస్తాడు. ఆదివారం రోజున తెల్లవారుజామునే అంటే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఉతికిన బట్టలను ధరించాలి. ఆ తర్వాత సూర్యుడికి ఆర్ఘ్యాన్ని సమర్పించాలి. ఆర్ఘ్యము సమర్పించేటప్పుడు ఓం సూర్యాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ఆదిత్య నమఃయ అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వల్ల సూర్యుడు సంతోషించి మీ కోరికలన్నీ నెరవేరుస్తాడు. ప్రతిరోజు ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత సూర్యభగవానుడికి ఆర్ఘ్యం సమర్పించండి. సూర్యభగవానుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఎరుపు రంగు దుస్తులను ధరించండి. ఈరోజు కోరికలను నెరవేర్చడానికి చేసే ఉపవాస దీక్ష అత్యంత ఫలితం ఇస్తుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేసి చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.